IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఛానల్స్ లో మారుమ్రోగిపోతున్న శుభవార్త నాగ చైతన్య గారు అలానే శోభితా ధూళిపాళ్ళ గారి ఎంగేజ్మెంట్ చాలా అట్టహాసంగా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు బట్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఫొటోస్ స్వయాన నాగార్జున గారే రివీల్ చేశారు కూడా, మంచిగా ట్వీట్ చేస్తూ. మీరేం చెప్తారు? ట్రోలర్స్కి ఒక సమాధానం చెప్పుకొని మనం టాపిక్లోకి వెళ్దాం. ఈమె గురించి చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఈ పెళ్ళి గురించి. ఏమని? అన్న నాగ చైతన్య అన్న, నువ్వు ఒక మహారాణిని పెళ్లి చేసుకున్నావు, మహారాణికి విడాకులు ఇచ్చావు. నువ్వు ఒక స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నావు, స్టార్ హీరోయిన్కి విడాకులు ఇచ్చావు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇంకో మహారాణి లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇంకో స్టార్ హీరోయిన్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. మహారాణిని వదిలేసి చెలికత్తెని చేసుకున్నట్టు, పెద్ద స్టార్ హీరోయిన్ వదిలేసి జూనియర్ ఆర్టిస్ట్ని చేసుకున్నట్టు ఈ శోభితని మాకెందుకు అన్నా పరిచయం చేసావు అని చాలామంది అంటున్నారు. దీనికి వీళ్ళకి ఒక సమాధానం చెప్దాం. ఆయనకు నచ్చి కదా చేసుకున్నాడు. ఇప్పుడు శోభిత ఎవరికి నచ్చాలి? వీళ్ళకి నచ్చాలా, ఆయనకు నచ్చాలా? చెప్పు, అంతే కదా. సరే, నువ్వు ఇంకెవరినో తీసుకొచ్చావు, అబ్బా చాలా బాగుంది 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 అన్నారు అందరూ. ఆయన కూడా నచ్చాలి కదా, ఆయన కదా సంసారం చేసేది. ఆయన ఇష్టం, ఆయన టేస్ట్ అలా ఉంది, ఆయనకు నచ్చింది. శోభిత కూడా ఇట్స్ నాట్ ఏ జోక్. ఆమె ఇంటర్నేషనల్ మోడల్, మిస్ ఇండియా కూడా ఏదో చేసింది, పొన్నియిన్ సెల్వన్లోనూ పనిచేసింది, అడపదడప కొన్ని సినిమాలు చేసింది, హిట్ సినిమాలు చేసింది కదా. అండ్ అలాగే తను కూడా హీరోయినే, మరి జూనియర్ ఆర్టిస్ట్ అయితే కాదు కదా. హాలీవుడ్లోనూ పనిచేసింది, కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆమెకి కూడా, ఆ మోడలింగ్ రంగంలోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఆయనకు నచ్చింది కదా. ఏదేమైనా సరే చైతన్యకి కదా నచ్చాల్సింది. మరి ఇంకెందుకు వీళ్ళకి నచ్చాలి, మనోభావాలు ఏదో వాళ్ళు పంచుకుంటున్నారు అబ్బా. సో వాళ్ళు అలా అనుకున్నారు. సో ఎవరు అలా అనుకోవద్దు ఇక మీదట, ఎందుకంటే నచ్చాల్సిన ఆయనకి నచ్చిన తర్వాత మీరేమీ చెప్పకండి. అప్పట్లో సమంత నాగ చైతన్య ఆ జంటను ఒక రకంగా చెప్పంటే దిష్టి పడిందని కూడా అనుకోవాలి. మనం రానా గారి పెళ్లిలో చూడొచ్చు, సమంత అలా నుంచుంటే ఈయన వెళ్ళి పైనుంచి అక్షింతలు వేయడం, చాలా క్యూట్ కపుల్, రొమాంటిక్ కపుల్ కింద చూసేవాళ్ళు. ఒక్కసారి వీళ్ళు విడిపోతున్నారు అన్నది ఫ్యాన్సే డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అండ్ నెక్స్ట్ తర్వాత శోభిత ఎందుకు వీళ్ళకి నచ్చట్లేదు అనేది చెప్పు. ఫస్ట్ వీళ్ళు చేసింది అయితే తప్పే, నేను సమర్థించను. శోభిత ఎందుకు వీళ్ళకి నచ్చలేదు అనేది మాట్లాడుకుంటే, వీళ్ళకి ఎందుకో అంటే ఐ మీన్ ఆ శోభిత తనంతట తాను వచ్చి సమంతని మధ్యలో 4 సార్లు పోక్ చేసింది, అది నచ్చల. అప్పుడెప్పుడు అంటే మీరు డేటింగ్లో ఉన్నారా అంటే 2 ఏళ్ల నుంచి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి, వార్తలు. ఖండించలేదు వీళ్ళెవరు కూడా, లేనని చెప్పాలా, ఉన్నానని చెప్పాలా. పోనీ ఆయన ఖండించాలి, నువ్వైనా ఖండించాలిగా. అలాంటిది ఏం లేదండి అని చెప్పాలా. చెప్పకపోగా మీడియాకి హింట్లు ఇచ్చుకుంటూ వచ్చింది. మనం చాలా సందర్భాల్లో చూసాం, మాట్లాడుకున్నాం కూడా. ఇలా పెట్టుకుని నువ్వు ఆ ఫోటోలో ఒక షెఫ్తో వావ్ సూపర్ ఉందండి మీ డిష్ అంటే, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యంగ్ కమ్ అని చెప్పేసి ఆయన అన్నాడు. ఫోటో దిగావు, అందులో నేను ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారని నీకు అనిపించింది. నీకు అనిపించినప్పుడు నువ్వు అందులో ఉండొద్దు అని నీకు కూడా అనిపించినప్పుడు ఇట్లా ఎందుకు పెట్టుకున్నావు? కనపడినట్టుగా అక్కడ నుంచి లేచి రావచ్చు కదా. అది రెస్టారెంటే, అంటే అసలు అంతవరకే లేదు కదా టెరిటరీ. చచ్చినట్టుగా నువ్వు ఇక్కడ లేచి అసలు ఎటెల్లాలో అర్థం కాదు, గందరగోళం ఏం కాదుగా. పోనీ నేను లేచేంతసేపు పాప మా షెఫ్ అక్కడ ఉంటాడో లేదో, వాడు ఎంత బిజీయో కాదు, హీ విల్ బీ దేర్ ఆన్ రిక్వెస్ట్. కానీ అలా చేసావు. అండ్ మళ్ళీ ఒక పెళ్ళిలో, తెలిసిన వాళ్ళ పెళ్ళిలో సమంత పేరుతో ఎవరో ఉంటే సమంత అని ఏదో రాసావు ట్వీట్, చాలా తప్పు చేసావు. అవి వాళ్ళకి నచ్చల అంతే. లేకపోతే నువ్వు ఇట్లాంటి పనులేం చేయకపోతే పాపం వాళ్ళు కూడా నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ నిజమే, తనని పోక్ చేశారంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. నువ్వు అవి చేయకుండా ఉంటే బాగుండేది. నువ్వు అలా పోక్ చేయడం వల్ల వీళ్ళకి నచ్చలేదు అంతే, అంతకుమించి ఏం లేదు. శోభితని దూరం పెట్టాలని ఫ్యాన్స్ ఏం అనుకోలే. నెక్స్ట్ నాగ చైతన్య విషయానికి వస్తే, పాప ఆయన నటించిన అన్ని సినిమాల్లోనూ హీరోయిన్లు ఫేమ్ అవుతున్నారు, ఈయన డల్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ ఏమాయ చేసావే తీసుకో, జెసి అన్నారే తప్ప ఈయననేం పట్టించుకోలే. 100% లవే తీసుకో, దట్ ఈజ్ మహాలక్ష్మి అన్నారే తప్ప ఈయనది ఏం లేదు. ఈయననే ఇంటెలిజెంట్. మళ్ళీ నెక్స్ట్ ఇక లవ్ స్టోరీ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే సాయి పల్లవి ఉంటే ఇంక ఏ హీరోను చూడరు, ఆ తర్వాత సంగతి నెక్స్ట్ ఎపిసోడ్ అంతే కదా. అది సాయి పల్లవి ఎవరిని చూడరు కదా, అసలు హీరో ఎవరున్నా కూడా చూడరు. ఇట్లా పాపం ఈయన చేసిన చాలా సినిమాల వరకు అలా ఉన్నాయి. పోనీ ఈయన హీరో సెంట్రిక్ సినిమాలు ఏమైనా ఇచ్చామా అంటే ఫ్లాప్లు అవుతున్నాయి.
హీరోయిన్లను తక్కువ చేసి హీనని ఎక్కువ చూపిస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. సో దాన్ని ఏదో రకంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ ట్రై చేస్తే దూత హిట్ అయిందిగా, అవును. అంతే కదా. ఈవెన్ ఈమెతో చేస్తే కీర్తి సురేష్ హిట్ అయింది కానీ ఈ నవల, కానీ దూత హిట్ అయింది. అంటే ఆయనకు ఆ జోనర్ కథలు ఇస్తే బాగుండేమో అనే టేస్ట్కి ఇప్పుడు వచ్చారు పర్లా. ఇప్పుడు శోభిత ధూళిపాల జంట గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఈ జంట కూడా విడిపోతారు. నిన్న అయింది ఎంగేజ్మెంట్. మనకు తెలిసిందే వేణుస్వామి గారు వెంట వెంటనే జాతకాలు చెబుతూ ఉంటారు సెలబ్రిటీస్ ముఖ్యంగా. అండ్ ఆయన పాపులర్ అయింది కూడా చైతన్య అండ్ సమంత విడాకులతోనే బాగా హైప్ వచ్చింది. ఈ జంట కూడా విడిపోబోతున్నారు. ఆ ఎంగేజ్మెంట్ ముహూర్తం బాగోలేదు, డేట్ ఆఫ్ బర్త్లు బాగోలేదు. సో ఏంటనేది నేను ఇంకా మీకు చెప్తాను, బట్ నా అంచనా తప్పు అవ్వాలని కోరుకుంటున్నానంటూ ఒక కమెంట్ పాస్ చేశారు ఆయన ప్రశాంతంగా. సో సమంత నాగ చైతన్య విడిపోతారని కూడా ఫస్ట్ చెప్పింది నేనే. సో దీని గురించి కూడా నేను త్వరలో సంచలన ప్రకటన చేయబోతున్నానని నిన్న హింట్ ఇచ్చుకొని లీడ్ తీసుకొని ఈరోజు ఇప్పుడు చెప్పిన ఘనకార్యం మొత్తం చెప్పేశాడు. అండ్ సమంత పెళ్లి తర్వాత బోల్డ్ క్యారెక్టర్లు చేసింది కాబట్టి వాళ్ళు వద్దనుకున్నారు. ఈమె ఆల్రెడీ బోల్డ్ క్యారెక్టర్లు చేసే వచ్చింది కాబట్టి ఈమెను పూర్తిగా వద్దంటారు అని ఇంకొక వార్త. నెక్స్ట్ మళ్ళీ ఈమె పెళ్ళిని ధృవీకరించింది నాగ చైతన్య మాత్రమే. ఆ పెళ్ళికి అఖిల్ వెళ్ళలేదు, అమల వెళ్ళలేదు, వాళ్ళ ఫోటోలు బయటికి రాలేదు, వాళ్ళకి ఇష్టం లేదు. గతంలో కూడా అఖిల్కి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పింది, పైగా ఆయన సినిమా సక్సెస్ కావాలని సమంత సోషల్ మీడియాలో పెట్టింది. సమంతకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళిద్దరికి ఇప్పటికీ మంచి ఒక బంధం అయితే ఫ్రెండ్షిప్ అయితే ఉంది. కానీ ఇంకొక అమ్మాయిని అఖిల్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ ఇంటికి, అందుకే ఆయన రాలేదని అంటున్నారు. అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం, వాళ్ళ కుటుంబం గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. నెక్స్ట్ ఇక వేణుస్వామి గురించి మాట్లాడుకుంటే, వీడి జాతకాలు ఏంటో నేను ఇంకెప్పుడు చెప్పను పో అన్నాడు మొన్న. సరే మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి అయ్యో బాబు నువ్వు నోటికి ప్లాస్టర్ వేసుకుంటే మేమెట్టా బతికేది, నువ్వు ఏదోటి వాగితేనే కదరా మాకు స్టఫ్ వచ్చేది అని చెప్పి వద్దొద్దు నువ్వు అట్లాంటి నిర్ణయాలు ఏం తీసుకోకు. చాలామంది చెప్పారు ఇట్లా ఇంతకుముందు నాలుకలు కోసుకుంటా అన్న వాళ్ళు కూడా మంచిగా తిరుగుతున్నారు, నీకే వచ్చాయి అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా అని మళ్ళీ కూర్చున్నాడు. ఖచ్చితంగా ఈయన ఇండైరెక్ట్గా ఏం చెప్పంటే వాళ్ళు విడిపోతారనే చెప్పాడు, అంతే కదా. ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళందరికీ ఇచ్చే సమాధానం ఏంటంటే, ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎప్పుడెప్పుడు విడిపోతారా అని ఎదురు చూడడం కంటే వాళ్ళు కలిసి ఉంటే బాగుండని అనుకోవచ్చు కదా. ఏది ఏమైనా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, నెక్స్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, లైఫ్ లో ముందుకు వెళదాం అనుకుంటున్నారు. నెక్స్ట్ అలాగే ఆశీర్వదించాలి. అలాగే ఆయనకు నచ్చితే చాలు కదా, ఎలా ఉన్నా మీరెవరు జడ్జ్ చేయడానికి. ఎట్లుంటే మీకు ఎందుకు, నచ్చాల్సింది ఆయనకి, ఆయన నచ్చాల్సింది ఆమెకి. అండ్ వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. వీళ్ళకి ఎందుకు చాలా హ్యాపీ ఫేస్ తో నాగార్జున గారు ఇట్లుంది ఇలా ఉంది అలా ఉంది, వద్దు తప్పు. వాళ్ళ యాక్సెప్టెన్స్ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉండాలని కోరుకుందాం.